ప్రార్థన. స్తోత్రం 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 స్తుతి. దేవా నీకు వందనాలు 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 స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మేమేమై ఉన్నామో ప్రభువా, కేవలం మీ కృప వలన మాత్రమే మేము ఇలా ఉన్నామయ్యా. ఉదయకాలం నుండి నేను మాకు తోడుగా ఉన్నారు ప్రభువా. మా పని పాటల్లోనైనా కాపుదలని గ్రహించారు తండ్రి. మీ రెక్కల చాటునైనా మాకు ఆరోగ్యాన్ని కలుగజేస్తున్నారయ్యా. మమ్మల్ని భద్రపరుచుచున్న దేవా మీకు వందనాలు స్తోత్రాలయ్యా. మా ప్రయాణాల్లో తోడుగున్నారు తండ్రి. మా రాకపోకల్లో తోడుగున్నారు ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలయ్యా. మా ప్రతి ప్రయత్నంలో తోడుకుంటున్న తండ్రి మీకు వందనాలు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ రాత్రికాల సమయం ఎందు ప్రార్థన ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే మీ పాదాల చెంత చేరి నేను మొరపెడుతున్నారో వారి మొరనినైనా వినండి, అంగీకరించండి ప్రభువా తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ప్రతి ఒక్కరిని మొరను నేను ఆలకించు దేవా మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలోనైనా స్వస్థత లేకుండా బాధపడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. స్వస్థపరిచి యెహోవాని నేనే అని మీరు మాట్లాడుతున్నారు. స్వస్థపరచండి, ప్రతి బలహీనుల్ని బలపరచండి ప్రభా. అనేక మంది నేను హాస్పిటల్లో పడి ఉన్నారు తండ్రి. లేవనెత్తండి ప్రభా, స్వస్థపరచండి అయ్యా. దేవా మీకు వందనాలు 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 చెల్లించుకుంటున్నామయ్యా. ప్రతి ఒక్కరిని ధైర్యపరచండి. విధమైన భయంలో నుండి నేను వారికి విడుదల దయచేయండి. చీకటి బంధకాల నుంచి నన్ను విడుదల దయచేయండి ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు కావలసిన కృపని గ్రహించండి. యవన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సమాధానం లేకుండా బాధపడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని సమాధానపరచండి. ఈ రాత్రికాల సమయం అందు ప్రతి ఒక్కరికి నేను చక్కని నిద్రను అనుగ్రహించండి అయ్యా. నిద్ర లేకుండా బాధపడుతున్న వారు అనేక మంది ఉన్నారయ్యా. వారందరినీ జ్ఞాపకం చేసుకొని చక్కని నిద్ర రావడానికి మీరు సహాయం చేయండి. తెల్లవారితే ఎలాగా అని నైనా భయపడుతున్న వారు ఉన్నారేమో, అటు వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నైనా వారికి జవాబును దయచేయండి, సమాధానపరచండి అయ్యా. నీ భక్తునికి ధైర్యం పుట్టించి దాన్ని మాట్లాడుతున్నారు కదా ప్రభా. ప్రతి ఒక్కరిని ధైర్యపరచండి. మరి ముఖ్యంగానైనా ఇతర దేశాల్లో ఉన్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యుద్ధ భయం వల్లనైనా దేవా స్తోత్రం అనేక మందినైనా వణుకుచున్నారు తండ్రి. జ్ఞాపకం చేసుకుని అయ్యా. వారి భయాలన్నింటినీ తొలగించండి. అక్కడ యుద్ధాలనైనా ఆపడానికి జరుగుతున్న ప్రతి ప్రయత్నాలనైనా మీరు సఫలీకృతము చేసినైనా ప్రతి ఒక్కరూ సమాధానంగా ఉండినట్లు మీరు సహాయం చేయండి. ప్రతి బంధకాల నుంచి నేను విడుదల దయచేయండి ప్రభువా. మీకే వందనాలు 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 స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయం ముందు ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీ పాదాలకు అప్పచెప్తున్నాను. అందరి పట్ల అద్భుతమైన కృపను మీరు అనుగ్రహిస్తారని, చక్కని నిద్రను అనుగ్రహిస్తారని, ఉదయాన్నే లేచి నేను మిమ్మల్ని స్తుతించడానికి మీరే సహాయం చేస్తారని, సమస్త గంత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.